హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఇచ్ముక్ తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేస్తున్నాం బేస్డ్ ఆన్ సిపిఆర్ అండ్ కెమెరా ఇండికేటర్ ప్రకారం. అలాగే ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం కూడా అనాలిసిస్ చేయడం జరుగుతుంది. ఆప్షన్ చైన్ డాటాను అనాలిసిస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా రేపు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ముందుగా నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ని అనాలిసిస్ చేసినట్టయితే నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది హయ్యర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. ప్రైస్ అనేది విత్ ఇన్ ద సిపిఆర్ లోపల ఓపెన్ కావడం అయితే జరిగింది. సిపిఆర్ మనం విడుతుని చూసినట్టయితే వైడ్ సిపిఆర్ అయితే రావడం జరిగింది. సో ఈ వైడ్ సిపిఆర్ ప్రకారం మనం సైడ్ వేస్ ఉంటుందని చెప్పి ఒక అంచనాకైతే రావచ్చు. అలాగే మనం లాస్ట్లో డిస్కషన్ చేసిన ఈ సిపిఆర్ విడ్త్ ప్రకారం ఈ ప్రీవియస్ డే హై కానీ R1 కానీ ఈక్వి డిస్టెన్స్లో ఉన్నప్పుడు ఇలా సిపిఆర్కి ఈక్వి డిస్టెన్స్లో ఉన్నప్పుడు సైడ్ వేస్ ఉంటుందని చెప్పి మనం ఒక వీడియోని అయితే చేయడం జరిగింది. సో పర్టికులర్గా ఈ వీడియోలో మనం డిస్కషన్ చేయడం జరిగింది. సో అది ఈరోజు అయితే వర్కౌట్ కావడం జరిగింది. నిఫ్టీలో ఎప్పుడైతే ఇలా ఈక్వి డిస్టెన్స్లో ఉన్నప్పుడు పర్టికులర్గా ఈ హై అంటే ఇనిషియల్ బ్యాలెన్స్ 1 అవర్ యొక్క హై లోను మార్క్ చేసుకున్నట్టయితే 1 అవర్ యొక్క హై ఇదవుతుంది, లో అనేది ఇదవుతుంది. సో ఈ లెవెల్స్కి ప్రైస్ వచ్చినప్పుడు మళ్ళీ రియాక్షన్స్ అయితే ఉంటుంది. సో దీని ప్రకారం మనం చెప్పిన ఇంకొక కండిషన్ ఏంటంటే ఎప్పుడైతే ఈ లో బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ అంటే ఇక్కడ హై ఫామ్ అయింది, ఈ హై ఫామ్ అయిన తర్వాత ఈ మొత్తం రేంజ్లో 50% డౌన్ సైడ్ రావాలి. అలా వస్తే ఇప్పుడు ఇక్కడికైతే రావడం జరిగింది. సో అప్పుడు ఈ లెవెల్కి వచ్చినప్పుడు ప్రైస్ అనేది రియాక్షన్ అవుతుంది. సో మళ్ళీ ఇది మనం లో అనుకుంటున్నాం, ఈ లోలో 50% రీట్రేస్మెంట్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఎప్పుడైనా ఈ లెవెల్కి వచ్చినప్పుడు ప్రైస్ రియాక్షన్ అయితే కావడం అయితే జరుగుతుంది. చూడండి, సో ఇక్కడికి వచ్చినప్పుడు ఇమీడియట్గా డౌన్ సైడ్ అయితే రావడం అయితే జరిగింది. సో మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ మనకు పుల్ బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇలా యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఈరోజు అయితే ఈ స్ట్రాటజీ అయితే వర్కౌట్ అయితే కావడం జరిగింది. ఇక కెమెరా ఇండికేటర్ యూజ్ చేసినట్టయితే ప్రైస్ అనేది విత్ ఇన్ ద R3 అండ్ R4 అదే H3 అండ్ H4 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. ఓపెన్ అయినప్పుడు ఈ ప్రైస్ అనేది ఐదర్ H4 బ్రేక్అవుట్ కాలేదు, నా H3 బ్రేక్అవుట్ కాలేదు. ఇక్కడ చిన్న బ్రేక్అవుట్ అయితే రావడం జరిగింది. ఇది మనకు స్టాప్ లాస్ అయితే హిట్ కావడం అయితే జరిగింది. సో లేటర్ పీరియడ్లో మళ్ళీ ఇటు అప్ సైడ్ అంటే H4 బ్రేక్అవుట్ అయినప్పుడు మనం ట్రేడ్ తీసుకుంటాం. జనరల్గా 80% కేసులలో లేదు, H4 బ్రేక్అవుట్ కాలేదు, H3 బ్రేక్అవుట్ అయితే స్మాల్ అంటే తక్కువ కరెక్షన్ కోసం, తక్కువ ప్రాఫిట్ కోసం మనం డౌన్ సైడ్లో కూడా ట్రేడ్ అయితే తీసుకుంటాం. సో ఇక్కడ తీసుకున్నప్పుడు మనకు ట్రేడ్ అనేది 1:2 టైమ్స్ అయితే టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. ఈ కెమెరా ప్రకారం కూడా ఒక 1 అవర్ లాస్ వచ్చినప్పటికీ ఓవరాల్గా మనం ఇంకొక 1 అవర్ ప్రాఫిట్లోనే ఉండడం అయితే జరిగింది. ఇక సప్లై డిమాండ్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇవ్వబడిన లెవెల్కి ప్రైస్ అనేది ఇక్కడ రావడం అయితే జరిగింది. బట్ ఈ లెవెల్ దగ్గర అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ దీన్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ ఏమన్నా మనకు దీనిపైన సపోర్ట్ తీసుకుంటే దీనిపైన సపోర్ట్ అయితే తీసుకోలేదు. మళ్ళీ దీన్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చింది. మళ్ళీ పుల్ బ్యాక్ అయితే రావడం జరిగింది. పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఎంట్రీ ప్రైస్ అవుతుంది, స్టాప్ లాస్ అనేది అవుతుంది. సో టార్గెట్ అనేది 1:2 టైమ్స్ ఉంటుంది. ఈ 1:2 టైమ్స్ టార్గెట్ అయితే రాలేదు, 1:1.5 అయితే రావడం అయితే జరిగింది. సో లేటర్ పీరియడ్లో మళ్ళీ ఇది ఇప్పటికీ 3 టైమ్స్ దీన్ని క్రాస్ చేసుకుంటూ అప్ సైడ్ డౌన్ సైడ్ వచ్చింది కాబట్టి ఈ జోన్ను మనం కన్సిడర్ చేయం. సో ఇక రేపటి రోజున చూద్దాం ఒకసారి. రేపటి రోజున ఈ 2 జోన్స్ని అయితే కన్సిడర్ చేయండి. సో ఈ జోన్స్కి వచ్చినప్పుడు కన్ఫర్మేషన్ క్యాండిల్తో ట్రేడ్ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ఈ ఛానల్ ట్రేడింగ్ ప్రకారం చూసినట్టయితే ప్రైస్ అనేది మనం ఇంకా డిస్కషన్ చేసిన ఈ విత్ ఇన్ ద రేంజ్ లోపలనే మూవ్ అయితే కావడం అయితే జరుగుతుంది. రేపటి రోజున ఒకవేళ ఇక్కడ రిజెక్షన్స్ వస్తే నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు వస్తుంది, లేదా దీన్ని బ్రేక్ చేసుకొని అప్ సైడ్ వెళ్తే మళ్ళీ ఇక్కడ మనం వేరే ఛానల్ డ్రా చేయాల్సి అయితే ఉంటుంది. సో చూద్దాం, అంటే దీన్ని బ్రేక్ చేస్తుందా, ఇక్కడ నుంచి రిజెక్షన్స్ వస్తుందా అని చూడాలి. ఒకవేళ ఇక్కడ ఈ ఏరియా నుంచి రిజెక్షన్స్ వస్తే మాత్రం డెఫినెట్గా ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సో ఇక్కడ సపోర్ట్ కూడా ఉన్నది కాబట్టి మేబీ ఇక్కడ వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నది. కాబట్టి ఈ లెవెల్ను ఒకసారి మార్క్ చేసుకోండి. ఆప్షన్ చైన్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,500 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది
ఇక్కడ ఉన్నది 600 దగ్గర ఉన్నది థర్డ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయితే కావడం జరిగింది. సో అంటే రేపటి రోజున నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. అంటే ఈ 17,500 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సో అలాగే ఓవరాల్ సినారియో మనం చూసినప్పుడు ఇక్కడ మిక్స్డ్ ట్రెండ్ అయితే ఉన్నది మనకు. కాబట్టి పుట్ సైడ్ డాటాను కన్సిడర్ చేద్దాం. పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 16,500 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ 17,000 దగ్గర బిల్డప్ అయింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 17,100 దగ్గర బిల్డప్ అయింది. అంటే నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్ట్ అయితే ఇక్కడ ఉండడానికైతే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినట్టయితే వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినప్పుడు సో ఇక్కడ షార్ట్ బిల్డప్ అయితే కావడం జరిగింది. షార్ట్ బిల్డప్ కావడం జరిగింది కాబట్టి మనకు పాజిటివ్ ఉండడానికైతే అవకాశం అయితే ఉన్నది. చూద్దాం ఏం జరుగుతుందో. ఒకసారి ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం కూడా మనం కన్ఫర్మేషన్ అయితే తీసుకుందాం. ఇక ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ప్రైస్ అనేది క్లౌడ్ కింద ఉన్నది, ఫ్యూచర్ కుమో బెరిష్లో ఉన్నది. కాబట్టి ఎక్కువ శాతం డౌన్ ట్రెండ్ ఉంటుంది, తక్కువ శాతం పుల్ బ్యాక్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇక మనం ఒకవేళ రేపటి సినారియో గురించి డిస్కషన్ చేసినట్టయితే ఒకవేళ ఇవాళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రీవియస్ డే హై బ్రేక్అవుట్ రావాలి. ప్రీవియస్ డే హై బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఈ బేస్ లైన్ వరకు ఫస్ట్ ఈ కన్వర్జేషన్ లైన్ వచ్చేసి 17,400 దగ్గర ఉన్నది. ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఈ 17,500 వరకు బేస్ లైన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే 17,400 నుంచి 500 అనేది మనకు ఒక రెసిస్టెన్స్ ఏరియాగా యాక్ట్ అవుతుంది. సో ఇంతకంటే మించి రేపు వెళ్ళకపోవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నది. ఇది అప్ సైడ్ సినారియో. ఒకవేళ డౌన్ సైడ్ సినారియో గురించి డిస్కషన్ చేస్తే ఇవాళటి క్యాండిల్ యొక్క లో అనేది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ ఇమీడియట్ టార్గెట్ అనేది ఇది ఈ లెవెల్ వచ్చేసి 16,800 వరకు ఉండడం అయితే జరిగింది. ఇది ఇమీడియట్ సపోర్ట్. ఒకవేళ ఇది బ్రేక్అవుట్ అయితే హెవీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 16,250 వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. సో ఇది ఒకవేళ హెవీగా ఉంటే నెక్స్ట్ టార్గెట్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం 16,500. అంటే ఒకవేళ అప్ సైడ్ వెళ్తే ఇది రెసిస్టెన్స్, డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇది, సెకండ్ సపోర్ట్ ఇది. కాబట్టి ఈ లెవెల్స్ కోసం అయితే మనం చూడొచ్చు. ఒకవేళ డౌన్ సైడ్ వెళ్తే మనం 16,800 పీఈని బై చేయడం కానీ లేదా 16,500 పీఈని బై చేయడం కానీ చేస్తే మనకు ప్రాఫిట్స్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. అప్ సైడ్ వెళ్తే సో 17,500 కాకపోయినా కూడా 400, 300 మనం బై చేసినట్టయితే మనకు ఎక్కువ ప్రాఫిట్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే రేపు ఎక్స్పైరీ డే కాబట్టి సో వీలైనంత అంటే సైడ్ వేస్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ట్రెండింగ్ ఉంటే మనకు ఇన్ ద మనీ బై చేస్తే మనకు బెటర్ ఉంటుంది. అవుట్ ఆఫ్ ది మనీది బై చేస్తే ఒకవేళ ఆ ప్రైజ్కు రీచ్ కాలేదనుకోండి, సో ఎక్కువ దూరం ఈ ప్రైజ్ చేస్తే అంటే బై చేస్తే మనం ఆ ప్రైజ్కు రీచ్ కాకపోతే మన ప్రీమియం అనేది జీరో కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి, రేపు ఎక్స్పైరీ డే కాబట్టి. ఇంకా అవర్లీ చార్ట్లో చూసినట్టయితే ప్రైస్ అనేది ఫ్యూచర్ కుమో బేరిష్లో ఉంది. ప్రైస్ అనేది కన్వర్జేషన్ అండ్ బేస్ లైన్ పైన ఉన్నది. సో నెక్స్ట్ ఇమీడియట్ టార్గెట్ ఫస్ట్ టార్గెట్ ఇది 17,400 అనేది ఫస్ట్ టార్గెట్ ఈ లెవెల్. ఒకవేళ ఇంకా వెళ్తే మ్యాక్సిమం ఇంతకంటే ఎక్కువ వెళ్ళదు. ఇక్కడ రిజెక్షన్ రావాలి, లేదంటే ఇక్కడ రిజెక్షన్ రావాలి. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి విత్ ఇన్ ద క్లౌడ్లో ఓపెన్ అయితే మాత్రం ఈ క్లౌడ్ను బ్రేక్ చేస్తుంది, లేకపోతే బ్రేక్ చేయదు. ఎక్కువ శాతం కిందికి రావడానికే పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో చూద్దాం అంటే ఎక్కడ ఓపెనింగ్ అవుతుంది, దాని ప్రకారం నిర్ణయం తీసుకుందాం. ఇది అప్ సైడ్ సినారియో. డౌన్ సైడ్ సినారియో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక సపోర్ట్ లాగా యాక్ట్ అవుతుంది. ఈ 17,000 ఈ లెవెల్ అనేది ఒక సపోర్ట్ లాగా యాక్ట్ అవుతుంది. దీనిపైన ఓపెన్ అయితే ఇదే సపోర్ట్ లాగా యాక్ట్ అవుతుంది. లేదు దీని కింద ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే మాత్రం నెక్స్ట్ ఇమీడియట్ లెవెల్ వచ్చేసి ఇది 16,800. ఇది బ్రేక్అవుట్ అయితే ఇందాక డిస్కషన్ చేసుకున్న 16,500 రావడానికి కూడా పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో ఇక్కడ వరకు వస్తుంది. సో ఇక్కడ ఒక కంజంక్షన్ ఏరియా ఉంది కాబట్టి
ఇక్కడ వరకు 16,600 వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఒకవేళ ఇది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చేసి ఇది 16,600 వరకు రావడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను పరిశీలించినట్టయితే ప్రైస్ అనేది విత్ ఇన్ ద సిపిఆర్లో ఓపెన్ కావడం జరిగింది. సిపిఆర్లో ఓపెన్ అయినప్పుడు జనరల్గా మనం సిపిఆర్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ కోసం అయితే చూస్తాం. సో ఇక్కడ సిపిఆర్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ ఇక్కడ పర్టికులర్గా ఈ క్యాండిల్లో రావడం అయితే జరిగింది. ఈ క్యాండిల్లో వచ్చినప్పుడు ఎంట్రీ పాయింట్ అనేది ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. ఇక్కడ స్టాప్ లాస్ అయితే ఇట్టుకోవడం జరిగింది. కాబట్టి ఈ స్ట్రాటజీ ఫెయిల్ అయింది. సో ఇంకో స్ట్రాటజీ వచ్చేసి ఇలా ఈ ప్రైస్ అనేది అంటే ఈ ప్రీవియస్ డే హైను R1 అనేది సిపిఆర్కి ఈక్వి డిస్టెన్స్లో ఉన్నప్పుడు మనం డిస్కషన్ చేసిన సైడ్ వేస్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పాము. ఇనిషియల్ బ్యాలెన్స్ హైలో దగ్గర మనం మార్క్ చేసుకుంటే ఆపర్చునిటీస్ రావడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పాము. సో ఇది ఇక్కడైతే మనకు ఆ కండిషన్స్ ప్రకారం ఇక్కడ బయింగ్ ఆపర్చునిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. బట్ ఇక్కడ మాత్రం సెల్లింగ్ ఆపర్చునిటీ, ఇక్కడ స్టాప్ లాస్ అయితే హిట్ కావడం అయితే జరిగింది. సో కాబట్టి ఓవరాల్గా మనం ఓ 1 అవర్ ప్రాఫిట్లోనైతే ఉండడం అయితే జరిగింది. సో సిపిఆర్ సైడ్ వే స్ట్రాటజీ ప్రకారం. ఇక క్యామరీల స్ట్రాటజీ ప్రకారం ప్రైస్ అనేది H3L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. ప్రైస్ అనేది సైడ్ పుల్ బ్యాక్ వస్తే ట్రేడ్ తీసుకుందాం అనుకున్నాం. సో ఇక్కడ పుల్ బ్యాక్ రాలేదు, దీన్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. సో లేటర్ పీరియడ్లో దీన్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చింది. ఈ సందర్భంలో మనం ట్రేడ్ తీసుకోవాల్సి వస్తే ఒకవేళ ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటే మన యొక్క స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. స్టాప్ లాస్ కూడా హిట్ కావడం అయితే జరిగింది. ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో చాలామందికి స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. సో ఒక సైడ్ వేస్లో మూవ్ కాలేదు, అంటే చాలా ట్రాపింగ్ క్యాండిల్స్ రావడం జరిగింది. పర్టికులర్గా సైడ్ వేస్ అయితే మూవ్ కావడం అయితే జరిగింది. ఇక సప్లై డిమాండ్ ట్రేడింగ్ డిస్కషన్ చేసినట్టయితే సో ప్రైస్ అనేది మనం ఇవ్వబడిన లెవెల్కి అయితే రావడం అయితే జరిగింది. సో కన్ఫర్మేషన్ క్యాండిల్ కాబట్టి ఎంట్రీ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, టార్గెట్ అనేది ఇది అవుతుంది. టార్గెట్ అయితే అచీవ్ కాలేదు, 1:1 నుంచి రివర్స్ అయితే కావడం అయితే జరిగింది. సో లేటర్ పీరియడ్లో మళ్ళీ ప్రైస్ అనేది ఈ లెవెల్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్ళింది. మళ్ళీ పుల్ బ్యాక్ అయితే రావడం జరిగింది. పుల్ బ్యాక్ వచ్చినప్పుడు మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇది, స్టాప్ లాస్ అనేది ఇది, టార్గెట్ అనేది మనకు 1:2 అంటే ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ కూడా ఈ సందర్భంలో కూడా స్టాప్ లాస్ అయితే హిట్ కావడం అయితే జరిగింది. సో ఇక 2 టైమ్స్ 2 ట్రేడ్స్ అయినాయి కాబట్టి సో ఈ జోన్ను మనం వదిలేయచ్చు, ట్రేడ్ కూడా తీసుకోవద్దు. ఇక్కడ ఒక డిమాండ్ జోన్ మాత్రమే ఉన్నది, దీన్ని మార్క్ చేసుకోండి. ఇంకా సప్లై జోన్ నిన్నటిదే అలానే ఉంచుదాం. సో ఈ 2 జోన్స్, ఈ యొక్క జోన్ మాత్రమే మార్క్ చేసుకోండి. ఇక ఛానల్ ట్రేడింగ్ ప్రకారం కూడా సో నిన్న మనం డిస్కషన్ చేసుకున్నట్టు ప్రైస్ అనేది ఇక్కడ సస్టైన్ అయితే, అంటే ఈ లెవెల్ పైన సస్టైన్ అయితే ఇక్కడ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుందని చెప్పి డిస్కషన్ చేయడం జరిగింది. సో అలానే అక్కడ వరకు అయితే వెళ్ళడం జరిగింది. మేబీ రేపటి రోజున ఇక్కడ ఒకవేళ ఈ ఛానల్ బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తే మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ అయితే వెళ్తుంది. లేదు ఒకవేళ ఈ విత్ ఇన్ ద ఛానల్ లోపల అంటే గ్యాప్ డౌన్ లోపల అయితే మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఈ లైన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్స్ని ఒక్కసారి అయితే మార్క్ చేసుకోండి. బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 38,000, సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 37,500, థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఫస్ట్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడే ఉంది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో ఇక్కడ బిల్డప్ అయితే కావడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ అనేది మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఇక పుట్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36,000 దగ్గర ఉన్నది, సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 35 దగ్గర ఉన్నది, థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 35,500 దగ్గర అయితే ఉండడం జరిగింది. అంటే బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్టు, థర్డ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. అంటే సో ఈ లెవెల్ అనేది మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినట్టయితే షార్ట్ బిల్డప్ అయితే కావడం జరిగింది. షార్ట్ బిల్డప్ అయిందంటే మనకు పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఒకసారి ఇచ్చుముక్ ఇండికేటర్ ప్రకారం కూడా కన్ఫర్మేషన్ అయితే తీసుకుంటాం.
ఇక ఇచిముకి ఇండికేటర్ ప్రకారం చూసుకున్నట్టయితే ఫ్యూచర్ కుమో బేరిష్లో ఉన్నది. సో మిగతావన్నీ మనకు డౌన్ సైడ్ ఇండికేట్ చేస్తుంది. మరి ఎందుకు మార్కెట్ అంటే అప్ సైడ్ వస్తున్నది? జనరల్గా ఇలా బేరిష్ క్యాండిల్స్ వచ్చినప్పుడు 1 or 2 క్యాండిల్స్ పుల్ బ్యాక్స్ వస్తుంటాయి. ఇక్కడ మనం అడిషనల్గా ఇక్కడ ఇంకో కన్ఫర్మేషన్ కూడా చెప్పాము. ఇక్కడ బేస్ లైన్ అనేది ఫ్లాటనింగ్ స్టార్ట్ అయింది. బేస్ లైన్ అనేది ఫ్లాటనింగ్ స్టార్ట్ అయితే సో ఎప్పుడైతే ఫ్లాటనింగ్ స్టార్ట్ అయిన క్యాండిల్ ఉంటుందో ఆ క్యాండిల్ యొక్క లో అనేది బ్రేక్ కాదు. అలా ఎన్ని రోజుల వరకు ఉంటుంది? మినిమం 2 days to 3 days వరకు ఉండడానికైతే అవకాశం అయితే ఉంటుంది. అంటే ఈ లో అనేది 2 లేదా 3 రోజుల వరకు బ్రేక్అవుట్ కాలేదు. అంటే ఒకరోజు నిన్న కాలేదు, ఈరోజు కూడా కాలేదు. మేబీ రేపటి రోజున అంటే ఆప్షన్ చైన్ డేటా పుల్ బ్యాక్ వస్తుందని చెప్తుంది. ఇది మనకు పుల్ బ్యాక్ వస్తుందని చెప్తుంది. సో ఇది వెనుకకి వస్తుందని చెప్తుంది. కాబట్టి నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి కన్వర్జేషన్ లైన్ వరకు వస్తుంది. ఈ కన్వర్జేషన్ లైన్ వచ్చేసి 37,000 దగ్గర ఉన్నది. కాబట్టి నెక్స్ట్ మన బ్యాంక్ నిఫ్టీలో నెక్స్ట్ వస్తే పుల్ బ్యాక్ వస్తే 37,000 వరకు వస్తుంది. ఇన్ కేస్ ఇవాళట్లాగా ఏదైనా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి దీనిపైన ఓపెన్ అయితే మన నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ వరకు 38,500 వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇంతకంటే మించి పోదు. ఈ అప్కమింగ్ 1 week లేకుండా ఇంతకంటే మించి వెళ్ళదు. ఒకవేళ రిజెక్షన్స్ వస్తే ఇక్కడే వస్తుంది. ఇది అప్ సైడ్ సినారియో. ఇక్కడ డౌన్ సైడ్ సినారియో వచ్చేసి ఒకవేళ ఈ లో బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఫస్ట్ టార్గెట్ ఇదే ఈ 35,400 వరకు వస్తుంది. నెక్స్ట్ ఒకవేళ అది కూడా బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చేసి ఇక్కడ వరకు అయితే రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నది. సో ఈ లెవెల్ వరకు రావడానికి ఛాన్సెస్ ఉంది. 34,000 వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నది. సో ఇంతగానే రాకపోవచ్చు. మేబీ ఇది చాలా దూరం ఉంది. ఇది ఇంకొక ఈ వీకెండింగ్ వరకు అంటే ఇంకొక 1 or 2 days వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి సో ఫస్ట్ టార్గెట్ ఇది. ఒకవేళ వీలైతే ఈ రెండింటికి మధ్యలో ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ లెవెల్స్ని అయితే మార్క్ చేసుకోండి. కవలిలో నిన్న మనం డిస్కషన్ చేసినట్టుగానే సో ఇది ఫ్లాటనింగ్ ఉంది కాబట్టి కొంచెం అలర్ట్గా ఉండండి అని చెప్పాము. సో ఈ ఫ్లాట్గా ఉండడం వల్ల చూడండి ప్రైజెస్ అనేవి పుల్ బ్యాక్స్ అయితే రావడం జరిగింది. సో బేస్ లైన్ వరకు కూడా రావడం అయితే జరిగింది. ఇక రేపటి రోజున సినారియో గురించి డిస్కషన్ చేస్తే ప్రజెంట్ ప్రైజెస్ అనేవి మనకు ఈ కన్వర్జేషన్ అండ్ బేస్ లైన్ పైన ఉన్నాయి. కాబట్టి సో నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి క్లౌడ్. ఒకవేళ ఇక్కడ ఈ చిక్కు స్పాన్ అనే లైను ఈ కన్వర్జేషన్ లైన్ అండ్ బేస్ లైన్ బ్రేక్ చేసుకుంటూ ఇక్కడ వరకు వస్తే అంటే ఇది ఇక్కడ వరకు రావాలంటే ఈ క్యాండిల్ 1 hour యొక్క క్యాండిల్ దీనిపైన క్లోజ్ అయితే అంటే ఈ లెవెల్ పైన క్లోజ్ అయితే సో నెక్స్ట్ మనం ఇక్కడ ఒక బ్రేక్అవుట్ను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అంటే ఈ లెవెల్ దగ్గర పర్టికులర్గా ఈ లెవెల్ దగ్గర మనం ఒక బ్రేక్అవుట్ను అంటే ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయింది అనుకోండి నెక్స్ట్ ఈ రీజియన్లో క్లౌడ్ను బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో మన ఇమీడియట్ అంటే ఇక్కడ ఆల్రెడీ ఒక రెసిస్టెంట్ ఉంటుందని నిన్ననే చెప్పడం జరిగింది. ఇదంతా ఒక గ్యాప్ ఏరియా కాబట్టి ఇక్కడ వరకు ప్రైజెస్ రేపటి రోజున ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఫస్ట్ లెవెల్ వచ్చేసి 37,000 రెసిస్టెన్స్, సెకండ్ లెవెల్ వచ్చేసి రెసిస్టెన్స్ లెవెల్ 37,250 వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఇది ఈ లెవెల్ పైన బ్రేక్అవుట్ అయితేనే అంటే ఈ లెవెల్ వచ్చేసి ఈ 36,700 పైన ట్రేడ్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది అప్ సైడ్ సినారియో. ఇక్కడ డౌన్ సైడ్ సినారియో లేదా ఇక్కడ నుంచి రిజెక్షన్స్ రావడానికి ఒక అవకాశం ఉంది. లేదా ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే సో నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ వరకు లేదా ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. కాబట్టి దీని ప్రకారం ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకుందాం. పిఈ బై చేయడమా, సిఈ బై చేయడమా చూద్దాం. ఇక ఇంట్రాడే పర్పస్లో ఈ స్టాక్స్ను వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ అయితే చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు. అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.